బయట అంత ఎండ పెట్టుకొని ఇంతలా రెడీ ఎక్కడికి వెళ్తున్నావు రమ్య అంటే మీకోసమే రీల్ చేయడానికి బయటికి స్టార్ట్ అయ్యాం. మా వాడు చూడండి రీల్ అని చెప్పగానే ఎలా రెడీ చేశాడు. నేను చెప్పండి గైస్, అందంగా ఉన్నానా? నేను ఏ రీల్ చేస్తున్నానో ఇప్పుడు చెప్తాను చూడండి. మన రామ్ చరణ్ గారు కొత్త సాంగ్ రిలీజ్ చేశారు, అది హెల్లో హెల్లో సాంగ్ అని. సో ఆ సాంగ్ షూట్ కోసం అని మేము బయటకు వెళ్తున్నాం. ప్రాచీకి ట్రిబుల్స్ బానే వచ్చు, కానీ నాకు కొంచెం కష్టం. నాకు డబుల్స్ దాకే నేను ఆగిపోయాను. గైస్, ఇంత ఎండలో కష్టపడి మీకోసం నేను రీల్స్ చేస్తున్నాను. నా డాన్స్ మీరు అంత మెచ్చుకున్నారు కాబట్టి కొంచెమైనా లైక్ చేయండి గైస్. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మన హీరో వచ్చేసాడు. నెక్స్ట్ కమెంట్ సెక్షన్ లో చూస్తున్నాను, మీరు డాన్స్ చేసుకోండి, మేము డోరేమోన్ చూసుకుంటాం, ఏ స్కూల్ నానా అనుకొని. గాయస్ లిజన్, హీఈస్ మై బ్రదర్. నా ఏజ్ కి నేను, నా పర్సనాలిటీకి నేను చిన్నపిల్లలా కనిపిస్తాను, అది చూడండి చాలు. ఇంకేం కావాలి మాకు చెప్పండి. డాన్స్ ఎలా ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చాం, దట్స్ ఆల్ వి నీడ్. గైస్, మీకు ఈ కోడి గురించి తెలుసా? దీన్ని గిన్నె కోడి అని అంటారు. అది మాత్రం ఈ రోజు మా ప్రాచీని బాగా ఏడిపించింది. ఇలాగా మేము డాన్స్ రీల్ చేస్తుంటే ఎలాగో డాన్స్ రీల్ అయిపోయింది కదా అని వీళ్ళిద్దరు పోటీ దిగడానికి వచ్చారబ్బా. జస్ట్ అడిగాను అంతే, పుషప్స్ వచ్చారా అని. ప్రదీప్ ఇంకా ఆగకుండా అక్క అదా స్టార్ట్ చేద్దాం అనుకుని ఇద్దరు పుషప్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇద్దరు ఏజ్ సేమ్ ఆల్మోస్ట్. సాయి ఒక 40, ప్రదీప్ ఒక 50 తీశాడు. ఈ ఏజ్ లో ఇంత ఫిట్ గా ఉన్నారు, గ్రేట్ అసలు. వీళ్ళు చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను త్వరలో జిమ్ జాయిన్ అయ్యి నేను కూడా కొంచెం మజిల్ పెంచుదాం అనుకుంటున్నాను. చూసారా గైస్, ఈ ఎండలోని చాలా కష్టపడ్డాను. ఇప్పుడు స్పీకర్ లో లేదు. ఇప్పుడు ఫోన్ స్పీకర్ లో లేదా? బాంబు ఎక్కడ పట్టాలరా నీకు? స్పీకర్ లో. సో మా డాన్సర్ కి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. మమ్మీ చూసారా, మా మమ్మీ స్పీకర్ లో ఉంటే ఒకలా మాట్లాడుతుంది, స్పీకర్ లో లేకపోతే ఒకలా మాట్లాడుతుంది. సో క్రేజీ. ప్రాచి ఇక్కడ పాపం క్యాప్ తీయమని చెప్పింది. క్యాప్ తీసే లోపల నేను బండినే కదిపిస్తాను ఏకంగాను. ఎస్, అది నేనే. గైస్ చూసారా, ఆ జ్యువెలరీ వల్ల ఫుల్ నెక్ అంతా బాగా మండిపోయి రెడ్డిష్ గా అయిపోయింది. గైస్ మీకోసం ఇదంతా కష్టపడుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ రోజు మేమైతే ఫుల్ ఎండలో మాడిపోయాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సమ్మర్ కాబట్టి మంచిగా కోకోనట్ వాటర్ తాగండి, ఫ్రూట్స్ తినండి, హైడ్రేట్ అవ్వండి. బాయ్.